బాలకృష్ణ అనుచిత వ్యాఖ్యలు చేయడం, వివాదాలను కోరి తెచ్చుకోవడం, విమర్శలను మూటగట్టుకోవడం ఆయనకి కొత్తేమీ కాదు. చాలాసార్లు పలు వేదికలపై మాట్లాడిన సందర్భాలు కోకొల్లలు. ఆయన తెలిసి మాట్లాడతారా? మాట్లాడితే మనల్ని ఎవరు ప్రశ్నిస్తారని అహంకారమో గానీ. బాలకృష్ణ తాజాగా అసెంబ్లీ సాక్షిగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవులపై అనుచిత వ్యాఖ్యలు చేసి మరోసారి వివాదాస్పద వ్యక్తిగా మారాడు. అసెంబ్లీలో బాలకృష్ణ, జగన్మోహన్ రెడ్డి చిరంజీవిని కించపరిచే ప్రయత్నం చేశారు. బాలకృష్ణ వ్యాఖ్యలపై వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయగా, చిరంజీవి పత్రికాముఖంగా స్పందించారు. అబద్ధాలు, కుట్రలతో ఆరితేరిపోయిన చంద్రబాబు డైరెక్షన్లో నడుస్తున్న కొందరు ఎమ్మెల్యేలలో ఒకరైన బీజేపీకి చెందిన కామినేని శ్రీనివాసరావు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నేటి వరకు చంద్రబాబుపై రగిలిపోతున్నట్టు తెలుస్తోంది. తనకు మంత్రి పదవి ఇవ్వలేదన్న కారణంతో చంద్రబాబును నేరుగా విమర్శించే ధైర్యం లేక, ఆయన దృష్టిలో పడితే తర్వాత అయినా మంత్రి పదవి ఇస్తారులే అని భావించారేమో గానీ, ఆయన మెప్పు కోసం జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడారు. ఏదో చెబుదామని చెప్పి అడ్డంగా దొరికిపోయారు. కామినేని చేసిన వ్యాఖ్యలు కల్లబుల్లి మాటలే అని తేలిపోయాయి. జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వంపై విషం చిమ్మడానికి ప్రయత్నించారు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు చిరంజీవి, ప్రభాస్, మహేష్ బాబు, సినీ ప్రముఖులు వచ్చి సమావేశమైన సందర్భంలో అసెంబ్లీ సాక్షిగా కామినేని పచ్చి అబద్ధాలు వాడారు. అసలు జగన్ కలవనన్నారు. చిరంజీవి గట్టిగా ఒత్తిడి చేస్తే గానీ కలవడం కుదరలేదంటూ అసత్య వ్యాఖ్యలు చేసి అడ్డంగా దొరికిపోయారు. కామినేని అసెంబ్లీలో మాట్లాడింది పచ్చి అబద్ధమని రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఎమ్మెల్యే బాలకృష్ణ కూడా తెలుసు. బాలకృష్ణ లేచి కామినేని గాలి తీసేశారు. కామినేని చెప్పిందంతా అబద్ధమే అని తేల్చేశారు. చిరంజీవి గట్టిగా అడిగింది ఏమీ లేదు. అలా ఉంటే గేటు దాటి లోపలికి వెళతారా అంటూ బాలకృష్ణ అసెంబ్లీలో కామినేని అబద్ధపు వ్యాఖ్యలను బయటపెట్టారు. అసలు చంద్రబాబు ప్రభుత్వంలోనే తనకు అవమానం జరిగిందని, జాబితాల్లో తమ పేరు 9గా పెట్టారని చెప్పడంతో కామినేనికి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యింది. తర్వాత సినిమా వాళ్ళ డిస్కస్ చేయాలంటే వాళ్ళే లిస్ట్ పంపారు. ఆ లిస్టులో బాలకృష్ణ గారు వీళ్ళెవరు లేరు. ఆయనకి కలుస్తూ ఇష్టం లేదు. ఆయన ఎవరిని కలవకుండా రాజకీయాల్లో సంబంధం లేకుండా డిగ్నిఫై వేరేగా ఉన్న ప్రభాస్ గారిని, అలాగే మహేష్ బాబుని, రాజమౌళి గారిని రమ్మన్నారు. చిరంజీవి గారు వాళ్ళందరినీ రమ్మన్నారు. తనకు జరిగినట్టే ట్రీట్మెంట్ అని వాళ్ళు రామన్నారు. రావంటే కూడా బతిమాలి ఆయనకున్న మొహాటంతో వస్తే ఫస్ట్ షాక్ గేట్ దగ్గర కారు ఆపేశారు. అందరూ దిగి నమ్మన్నారన్నారు. అదేంటి అనుకుని వెళ్ళారు. లోన సెకండ్ షాక్ ఇంత పెద్దాళ్ళని పిలిచి ముందు పోసాని మురళీకృష్ణ ఎట్టంటే అని కూర్చోబెట్టి అనుకున్నారు. మూడో షాక్ సీఎం గారు మిమ్మల్ని కలవట్లేదు, సినిమాటోగ్రఫీ మంత్రి వచ్చి మీకు చెప్తారన్నారు. అప్పుడు చిరంజీవి గారు కొంచెం గట్టిగానే ఏంటి మీరు పిలిస్తే మేము వీళ్ళందరినీ తీసుకొస్తే ఆయన రానంటారంటే వచ్చారు. వస్తే ఆయన మంచిగా పెద్దగా ఆయన ఒక రిక్వెస్ట్ చేస్తే, ఒక నిమిషం మీరు తండ్రి లాంటి వాళ్ళు సినిమా ఇండస్ట్రీని జాగ్రత్తగా చూసుకోవాలి, అది బయటికి రిలీజ్ చేస్తే ఎంత అవమానం చేశారని. ఇంతకన్నా సాడిస్ట్ మెంటాలిటీకి ఇంకేం ఎగ్జాంపుల్ కావాలి? వాళ్ళని అవమానం చేయాలా? ఇందాక గౌరవ శాసనసభ్యులు కామినేని శ్రీనివాసరావు మాడుతూ అప్పుడు అందరూ ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గారిని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడంది అబద్ధం. గట్టిగా ఎవడు అడగలేదు అక్కడ. అది మీరు అన్నారు ఇందాక, ఏదో గట్టిగా అడిగితే ఈయన వచ్చాడు మళ్ళీ కలవడానికి, లేకపోతే ఏదో సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నారు అని. ఏంటంటే అడినా ఇది అండి అవి మిగతాను ఓకే, అవమానించడం ఆయన ఓకే. ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన దిగి వచ్చాడంట కలవడానికి, లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నా అంట. మనం కూడా నాకు ఇన్విటేషన్ వచ్చింది ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ ఒక లిస్ట్ తయారు చేయమని. నాది 9వ పేరు వేశారు. అది ఎవరో ఈయన నేను అడిగాను కూడా, దుర్గేష్ గారిని కూడా అడిగాను, గౌరవ సినిమాటోగ్రఫీ మంత్రి
మంత్రివర్యులు కూడా అడిగాను నేను, ఎవడో అడిగేసిందని. రెస్పెక్ట్ హ్యూమన్ బీయింగ్, ఈవెన్ బీ అపోజిషన్ ఆర్ అస్. 9వ పేరు వేశారు. ఇది అదేదో గట్టిగా ఎవడు అడిగాడు, గట్టిగా అడిగితే పంపించారు లోపలికి. ఇక్కడే బాలకృష్ణ పప్పులో కాలేశారు. కామినేని చేసిన వ్యాఖ్యలను వివాదాస్పద వ్యాఖ్యలుగా చేయకుండా జగన్మోహన్ రెడ్డి అనే గౌరవంగా సంబోధించి చిరంజీవి ఆ రోజు సమావేశంలో ఏం చేశారో చెప్పి ఊరుకుంటే బాగుండేది. కానీ అలా చేయకుండా జగన్మోహన్ రెడ్డిని సైకో అని మాట్లాడడం వల్ల 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. వాస్తవ పరిస్థితులు చూస్తే జగన్మోహన్ రెడ్డి పేరు ఎత్తింది, ఆయన వ్యక్తిత్వంపై మాట్లాడింది కామినేని శ్రీనివాసరావు. చిరంజీవిని హీరో చేసి జగన్మోహన్ రెడ్డిని విలన్గా చూపాలన్నదే కామినేని వ్యాఖ్యలుగా అర్థమవుతుంది. కానీ ఎప్పుడైతే బాలకృష్ణ ఎదురు తిరిగి కామినేని చేసిన వ్యాఖ్యలు అన్నీ అబద్ధమే అని తేల్చేశారో కామినేనికి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యింది. ఇలా జరుగుతుందని కామినేని కూడా ఊహించి ఉండరు. అయితే బాలకృష్ణ జగన్మోహన్ రెడ్డిని సైకో అంటూ మాట్లాడిన మాటలకు వైసీపీ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఆయనపై తీవ్రంగా మండిపడుతున్నారు. అంతటితో ఆగలేదు. బాలకృష్ణ పుట్టు పూర్వోత్తరాలను బయటపెడుతూ ఒక రేంజ్లో ఉతికి ఆరేస్తున్నారు. నీవు ఒక మెంటలోడివి, మెంటల్ సర్టిఫికెట్ తెచ్చుకోకుండా అసెంబ్లీకి వచ్చావా, లేదా మెంటస్ హౌస్ పెగ్గు పడలేదా, మా నాయకుడిని సైకో అని అంటావా అంటూ విరుచుకుపడుతున్నారు. బెల్లకొండ సురేష్పై కాల్పులు జరిపి సైకోలాగా ప్రవర్తించింది నీవు కదా, గతంలో జరిగింది మర్చిపోతే ఎలా అంటూ ప్రశ్నిస్తున్నారు. దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి కాళ్ళ మీద పడి రక్షించమని వేడుకుంటూనే జైలుకు వెళ్లకుండా ఇంకా రోడ్లపై తిరుగుతున్నావు, లేకపోతే జైల్లో ఊసలు లెక్కపెట్టేవాడు అంటూ షటర్లు వేస్తున్నారు. చిరంజీవితో విభేదాలు ఉంటే మీరిద్దరూ చూసుకోండి, అంతేగాని మా నాయకుడి జోలికి వస్తే తాడ తీసి కూర్చోబెడతామంటూ హెచ్చరిస్తున్నారు. బాలకృష్ణ వ్యాఖ్యలపై చిరంజీవి సైతం స్పందించారు. బాలకృష్ణ తనపై వ్యంగ్యంగా మాట్లాడడం అసెంబ్లీ ప్రసారాలను లైవ్లో చూశానని, తెలుగు సినీ పరిశ్రమకు చెందిన కొందరు అప్పటి జగన్ సర్కార్తో సంప్రదింపులు జరపాలని కోరారన్నారు. అందరూ కలిసి వస్తానని చెప్పడంతో గత ప్రభుత్వం డేట్ ఫిక్స్ చేసిందని స్పష్టంగా చెప్పారు. జగన్ తనను సాదరంగా ఆహ్వానించారని గుర్తు చేశారు. డేట్ ఫిక్స్ అయిన తర్వాత బాలకృష్ణతో ఫోన్లో మాట్లాడే ప్రయత్నం చేశానని, బాలకృష్ణ అందుబాటులోకి రాలేదన్నారు. బాలకృష్ణను కలవాలని జెమినీ కిరణ్కు చెప్పానని అన్నారు. 3 సార్లు ప్రయత్నించినా బాలకృష్ణ కలవలేకపోయామని చిరంజీవి తెలిపారు. తన పేరు ప్రస్తావనకు రావడంతో వివరణ ఇస్తున్నానని విదేశాల్లో ఉన్న చిరంజీవి ప్రకటన విడుదల చేయడం హాట్ టాపిక్గా మారింది. బాలకృష్ణ లేచి అంటే బాలకృష్ణకి బాధ ఏంటంటే ఇప్పటికే చచ్చిపోతున్నాడు బాలకృష్ణ. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా హెలికాప్టర్లో విమానాల్లో తిరుగుతాం, వాళ్ళ బావ వంగి నమస్కారాలు పెడతాం, ముఖ్యమంత్రితో సమానంగా జామర్లు ఉన్న కారు, ముందొక 3 పోలీసు కార్లు, వెనక ఒక 10 పోలీసు కార్లు. అసలు మామూలుగా పవన్ కళ్యాణ్ కారు దిగంగానే వాళ్ళ బావ కన్నా ఎక్కువగా ఓ 25 మంది పోలీసులు చుట్టూ సఫారీలు వేసుకుని తుపాకులు వచ్చుకుని ఓ 25 మంది పోలీసులు. కొత్తలాడిపోతున్నట్టున్నాడు మనోడు. మామూలుగా ఉడుకుతున్న అన్నానికి అడుగుని చెగలేపితే మామూలు పొంగు వచ్చినట్టుగా లోపల మ్యాన్షన్ హౌస్ ఫుల్లుగా. అసలు రాను రాను ఏమైపోతుందంటే ఇట్లాంటి వాళ్ళ మూలంగా ఆర్టీసీలో కండక్టర్కి డ్రైవర్కి డ్యూటీ ఎక్కేప్పుడు బ్యాందీ సారా తాగేప్పుడు పెడతారు. గొట్టం ఏంటంటే నోట్లో గొట్టం పెడతారు, బ్రీత్ అనలైజర్. ఆ బ్రీత్ అనలైజర్లో అసెంబ్లీ గేట్ కాడ కూడా తలుపు కాడ కూడా పెట్టాల్సిన పరిస్థితి వచ్చేసింది. రాబోయే ఇక మామూలుగా ఇట్లాంటి వాళ్ళు ఉంటే ఇక అంతే కదా, ఏమవుద్ది. అసెంబ్లీ తలుపు కాడ లోపల తలుపు తీస్తారు మామూలుగా హాల్లోకి లోపలికి వెళ్ళి అక్కడ బ్రీత్ అనలైజర్ పెట్టి ఎమ్మెల్యేలను కూడా లోపలికి పంపించాల్సిన పరిస్థితి వచ్చేసింది కదా. తప్ప తాగి కళ్ళు నెత్తికెక్కి మాట్లాడతాడు, సైకో అంటాడు. ఎవడు సైకో? బాలకృష్ణ ఎవడు సైకో? ఎందుకు సైకో? పవన్ కళ్యాణ్ హోదాని ఆ వెలుగుని చూసి ఏడవలేక సైకో. నువ్వు సైకో.
ఎవడికి సైకో? మాకేం సైకో? ఏం చేశాడు సైకో? సిగ్గు లేకుండా నేను కలవలేదని చెప్తావా? రోజు పురాణాలు నోట్లో ఒల్లివేయటం కాదు, బట్టి పట్టం కాదు, వేద మంత్రాలు బట్టి పట్టం కాదు, దేవుడి పద్యాలు బట్టి పట్టం కాదు. నాలుక మీద పురాణాలు, ఉపనిషత్తులు, వేదాల్లో ఉన్న వాక్యాలు అవి బట్టి పట్టినంత మాత్రాన ఇట్టాగుంటది. బట్టి పడితే జీవితం. బాలకృష్ణ గారికి తెలియజేస్తున్నా ఒకటే, అయ్యా నువ్వు కూడా మాట్లాడటం మొదలు పెడతా ఉన్నావు. నీకు అసలే పిచ్చి ఉందని పిచ్చి సర్టిఫికేట్ తో కేసులోంచి తప్పించుకున్న మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా. ముంబై హాస్పిటల్లో నాకు పిచ్చి ఉంది, నాకు మతి స్థిమితం లేదు, నా మానసిక పరిస్థితి బాలేదని చెప్పి సర్టిఫికేట్ తీసుకొని ఒక కేసులో నుంచి తప్పించుకున్న నువ్వు ఈ రోజు మీ తండ్రిని వెన్నుపోటు పొడిచి మీ తండ్రిని దించేస్తే, ఈ రోజు ఏదైతే తండ్రిని చెప్పులతో కొడితే తండ్రిని కాపాడలేక, తండ్రి వెనక నిలబడలేక బావ వెంట పారిపోయిన నువ్వు కూడా జగన్మోహన్ రెడ్డి గారి నుంచి విమర్శిస్తా ఉన్నావంటే సిగ్గు చేటు. ఒక మహనీయుడికి ఎట్లాంటి కొడుకులు పుట్టకూడదు అనే దానికి నిదర్శనం మీరైతే, ఒక గొప్ప వ్యక్తికి పులి కడుపున పులే పుడతాడు, ఒక గొప్ప వ్యక్తే పుడతాడని చెప్పేదానికి నిదర్శనం జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు. ఎక్కడ పోయినా చెప్తారు. 7 మందినో ఎంతమందిని కన్నాడు ఎన్టీ రామారావు, ఒక్క కొడుకు కూడా ఉపయోగం లేకపోయాడు. లాస్ట్కి తన తండ్రిని రోడ్ల మీద చెప్పులతో కొడతా ఉంటే ఒక్క బిడ్డని కన్నాడు రాజశేఖర్ రెడ్డి. భారతదేశం తల ఎత్తుకునేలాగా, ఈరోజు తెలుగు జాతి తల ఎత్తుకునేలాగా జగన్మోహన్ రెడ్డి గారు తన తండ్రిని కీర్తిని తీసుకొస్తున్నాడని చెప్పి. కాబట్టి దయచేసి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే ముందు నువ్వు ఏంటో. అసెంబ్లీలో ఒక ప్రజాప్రతినిధిగా ఉండి కళ్ళు నెత్తికెక్కి అహంకారంతో, అహంభావంతో హిందూపురం శాసనసభ్యుడు బాలకృష్ణ గారిని ఏ విధంగా మాట్లాడారో చూసాం. ముఖ్యంగా అసెంబ్లీ అనేది ఒక పవిత్రమైంది. రాజ్యాంగబద్ధంగా, రాజ్యాంగం ప్రకారం అందులో చట్టాలు, శాసనాలు చేసుకుని ప్రజలు మేలు చేయడం కోసం అసెంబ్లీ నిర్వహించడం జరుగుతుంది. అందులో వీధి రౌడీల గుండీలు ఇప్పుకుని, నెత్తి మీద కళ్ళజోడు పెట్టుకుని, 2 చేతులు జేబులో పెట్టుకుని ఎన్టీ రామారావు గారిని ఆయన పరువు తీసే విధంగా నిన్న చిరంజీవి గారిని ఉద్దేశించి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి బాలకృష్ణ ఏం మాట్లాడారో మనం చూసాం. మనిషిని మందేస్తే ఇది మన తంతు. కామినేని శ్రీనివాస్ చిరంజీవిని పొగుడుతున్నాడు. ఆకాశానికి చెబుతున్నాడు చిరంజీవిని. చిరంజీవి ముఖ్యమంత్రిని రంకెలేస్తే జగన్ బయటికి పరిగెత్తుకొచ్చాడు అని ఆకాశాన్ని లేపితే ఈయన ఉండబట్టలేకపోయాడు. లేచిపోయి వెంటనే కామినేని శ్రీనివాస్ గారు సైకో, అప్పుడు వచ్చారు కదా సినిమా వాళ్ళు, అది ఇదని. సాక్షాత్తు బాలకృష్ణ నాతో ఫోన్లో మాట్లాడాడు. నాతో మాట్లాడాడే చెప్తున్నా. నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రుల మీద ప్రమాణం చేస్తున్నా, నువ్వు చేయి నాతో మాట్లాడలేదని చెప్పాను. మీ అమ్మా నాన్న మీద మాటకి చెప్తారు కదా. అరే ఎన్టీ రామారావు గారు, బసవతారకం గారు ఎంత క్యారెక్టర్ ఉన్నవాళ్ళు, ఎంత సంస్కారవంతంగా బతికారు వాళ్ళు, ఎంత సంస్కారవంతంగా బతికారు. వాళ్ళ కడుపున పుట్టి ఈ రకమైనటువంటి నీచపు మాటల అసెంబ్లీలో. పోనీ ఎక్కడో అక్కడ కూర్చుని చీకట్లో ముందేస్తా మాట్లాడామంటే అది వేరు. ఎవడో వీడియో తీసే ఫోన్లో తీసేశాడు, బయట పెట్టేశాడంటే అర్థం ఉంది. అసెంబ్లీలో మాట్లాడతారు. నన్ను అడిగావు బాలకృష్ణ, నన్ను అడిగావు ఫోన్ చేసి, జగన్మోహన్ రెడ్డి గారితో అపాయింట్మెంట్ ఇచ్చు నేను వచ్చి కలుస్తానని చెప్పాను. అఖండ సినిమా కోసం మిరియాల రవీందర్ రెడ్డి ఆయన ఎవరో ఉన్నాడు, నా దగ్గరికి వచ్చాడు. నన్ను అడిగి 10 మందితో మాట్లాడించి అపాయింట్మెంట్ తీసుకుని నా దగ్గరికి వచ్చాడు. సార్ మా హీరో గారు మాట్లాడుతా అంటున్నారు, కొద్దిగా మాట్లాడండి సార్ అన్నాడు. మీకు అభ్యంతరం అన్నా? నాకే అభ్యంతరం లేదు, మాట్లాడండి, నేను మంత్రిని, మాట్లాడాలి, బాధ్యత, మాట్లాడించండి. నేను మాట్లాడావు. జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టా ప్రవర్తించాడు నేను వెళ్ళి అడిగితే, సార్ బాలకృష్ణ ఫోన్ చేశాడు సార్, వస్తాడంటే మిమ్మల్ని కలుస్తా అంటే కొద్దిగా అపాయింట్మెంట్ ఇవ్వండి అని అడిగాను. ఏ బాలకృష్ణ? చంద్రబాబు నాయుడు బామ్మర్ది. అవునండి, ఆయన బామ్మర్ది.
మన దగ్గరికి ఎందుకు, ఏం పని ఏంటంటాను. అఖండ సినిమాకి లీనియంట్గా ఉండాలంట. వాళ్ళు బ్లాక్లో అమ్ముకుంటారు టికెట్లు, ఎక్కువ షోలు వేసుకుంటారు, బాగా సినిమాకి ఎక్కువ ఖర్చు అయిందంట. మామూలుగా బడ్జెట్ 45 కోట్లు ఎంతో అనుకుంటే అది ఆ డైరెక్టర్ వల్ల అంటే ఎక్కువగా అమ్మారని చెప్పని రేట్లు ఎక్కువగా అమ్మారంట. ఎక్కువగా అమ్మటం వల్ల దాన్ని 70 కోట్లకు తీశారంట. కాబట్టి అమ్మపోతే సినిమా బాగా తీసాం, బాగా వచ్చింది, మంచి సినిమా తీశాను, కాబట్టి చూడండి పొమ్మని అడుగుతున్నాడండి. సరే ఏదో మాట్లాడే సరే వాళ్ళకి ఏం సాయం కావాలంటే చేసి పెట్టని చెప్పారు. అంత హుందాగా ప్రవర్తించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే భాష. వాళ్ళ తండ్రి గారు ఏం చేశాడు మీకు సాయం తెలీదా? యావజ్జీవ కారాగారం అనుభవించాల్సినోడు కదా. జీవితంలో మర్చిపోతాడు ఎవడన్నా? మనిషి జన్మెత్తినోడు చిన్న సాయం చేస్తే ఎవరు కూడా మర్చిపోరు. అట్లాంటిది ఏమవ్వాలి? ఏం చేశారు? కొడుకు సాయం చేశాడే తెలీదా? చేశాడు కదా అడగంగానే. మీరు రాబాబా మేము జగన్ దగ్గరికి రామని చెప్పు, తప్పే ఉంది. రాజకీయంగా వాడుకో, మేము ఎప్పుడు జగన్ కలవలేదని చెప్పు, తప్పే ఉంది. నిజమే కదా, జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు కలవలేదు, ఓకే. బాలకృష్ణ ఇంట్లో జరిగిన ఆ తుపాకీకి సంబంధించిన ఇన్సిడెంట్ అది కూడా చర్చకు పెట్టుకోవాల్సిందే. నిజంగా అధ్యక్ష, గుండె మీద చేయి వేసుకొని చెప్పు చంద్రబాబు, బాలకృష్ణ ఇంట్లో తుపాకీ పేలి మనిషికి ప్రాణాపాయమైన పరిస్థితి ఉంటే మేము దాన్నైనా రాజకీయం చేసే ప్రయత్నం చేశామా? చెప్పు, నువ్వు చెప్పయ్యా. మేము రాజకీయం చేసే వాళ్ళం మేమవునా కాదా అనేది మా చరిత్ర చెప్తుందయ్యా, నీ చరిత్ర కాదు. నీకు ఎక్కడ ఛాన్స్ దొరికినా కూడా కేవలం రాజకీయం చేసేది తప్ప మరొక ఆలోచన. ఈ ఎపిసోడ్ ద్వారా టీడీపీ జనసేన ఎమ్మెల్యేలు ఈ సమావేశాల్లో చేసిన వ్యాఖ్యలపై సీనియర్ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీ అనేది ఒక దేవాలయం లాంటిది. అందులో ఉండి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. అంతేగాని కనీస మర్యాద గౌరవం లేకుండా ఒక మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని బాలకృష్ణ సైకో అని సంబోధించడం అందరూ సిగ్గుపడాలని అంటున్నారు. ఇదిలాగుంటే అసెంబ్లీ సాక్షిగా బాలకృష్ణ చేసిన అనుచిత వ్యాఖ్యలను డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఖండించకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పైగా ఆయన చేసిన వ్యాఖ్యలకు నవ్వుతున్నారు కానీ ఆయన వ్యాఖ్యలను రికార్డు నుంచి తొలగించడం కానీ బాలకృష్ణ మందలించడం కానీ చేయకపోవడంపై డిప్యూటీ స్పీకర్ వ్యవహార శైలిపై ప్రజలు కథలుగా మాట్లాడుకుంటున్నారు. బాధ్యత కలిగిన పదవిలో ఉండి కూడా బాలకృష్ణ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించలేదంటే అసెంబ్లీ సమావేశాలు ఏ విధంగా కొనసాగుతున్నాయో అర్థమవుతుందని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవిని ఉద్దేశించి బాలకృష్ణ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇంతవరకు స్పందించడం కానీ ఖండించడం కానీ చేయకపోవడంపై నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. స్వయాన చిరంజీవి జగన్మోహన్ రెడ్డి సాధారణంగా నన్ను ఆహ్వానించారని చెప్పినా కూడా పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించడం లేదు? తన అన్నకు జగన్మోహన్ రెడ్డి తీవ్ర అవమానం చేశారంటూ ఎన్నికల ప్రచారంలో ఓట్ల కోసం ప్రచారం చేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారంటూ ప్రశ్నిస్తున్నారు. ఎప్పటికైనా స్పందించకపోతే జనాలు పవన్ కళ్యాణ్ జన్మలో నమ్మే ప్రసక్తి లేదంటూ అభిప్రాయపడుతున్నారు.